హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @ టేస్టీ ట్రీట్స్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొబ్బరన్నం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకునే ఈ కొబ్బరన్నం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? 1/2 kg రైస్కి 1.5 కొబ్బరికాయని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద కొబ్బరికాయ, హాఫ్ కొబ్బరికాయని తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపించిన విధంగా కొబ్బరికాయని అంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న భాగాన్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పీల్ ఆఫ్ చేసుకుంటే మనకి వైట్గా వస్తుంది మిల్క్. కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్గా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఆ కొబ్బరికాయల్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు తరిగి మనం మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఎంత క్వాంటిటీ వాటర్ అయితే మనకు కావాలో అంత క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకుంటూ చిక్కటి పాలుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే గ్లాస్కి 1 గ్లాసు మళ్ళీ 1/2 గ్లాసు పాలు అయితే సరిపోతాయి. అదే నార్మల్ రైస్ అయితే మనం 1.5 గ్లాసు నియర్లీ ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. బియ్యాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నేను రైస్ని బాగా కడిగి ఒక 3 hours నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయని ఒకటి తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా 1 కట్ట, కొత్తిమీర కొంచెం, కాజు కొంచెం, పచ్చిమిర్చి 4, మసాలా ఐటమ్స్ చెక్క 2, జాజి పువ్వు 1, జాపత్రి 1, లవంగాలు 1 టీ స్పూన్, యాలకులు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 4, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, గీ 3 టీ స్పూన్స్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ప్యాన్ని పెట్టుకొని గీని యాడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఆయిల్ని కూడా యాడ్ చేసి ముందుగా కాజుని ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ రైస్కి మనం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి తక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అది గమనించుకోండి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తే కోకోనట్ మిల్క్లోంచి కూడా వచ్చే ఆయిల్ ఎక్కువైపోతుంది మనకి లాస్ట్లోని. అందుకే తక్కువ ఆయిల్ని యాడ్ చేశాను. కాజు ఫ్రై అయిన తర్వాత మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి. మసాలా ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని, చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు కోకోనట్ మిల్క్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1 కప్ కోకోనట్ మిల్క్ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎర్లీ మార్నింగ్ కొబ్బరి పాలు తాగడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థరైటిస్కి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. విటమిన్ K, E, B1, B3, B5, B6, ఐరన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పాలని స్మూతీస్గా తీసుకోవచ్చు, కర్రీస్లో తీసుకోవచ్చు, సూప్స్లో వాడచ్చు, కొబ్బరన్నం చేసుకోవచ్చు, పెరుగు చేయవచ్చు, మిల్క్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పాలని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని 1.5 స్పూన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పాలని మనం ఏదో ఒక రీతిగా మన డైలీ రొటీన్లో వాడుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి కిందకి అంతా బాగా కలుపుకోవాలి. రైస్ లైట్గా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. కలుపుకోకుండా మామూలుగా మిల్క్ని యాడ్ చేసేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా కలుపుకోవడం వల్ల రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకొని మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ అంతటిని బాగా ఒకసారి అంత కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పోయిన తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ని మనం ముందుగా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే పాలు విరిగిపోయి బాగోదు. అందుకనే మనం ఫైనల్గా ఇంకా కుక్కర్ మూత పెడతాము అన్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలిసే వరకు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా చాలా. అంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. కొబ్బరి అన్నంలో ఎప్పుడైనా ఎసరు ఎక్కువైంది అని అనుకుంటే ఏం కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే ఎసరు ఎక్కువైనా కూడా ఒక ½ అన్ అవర్ అలా వదిలేస్తే మీకు పొడి పొడిగా అయిపోతుంది రైస్ అంతా కూడా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గీ కూడా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కొబ్బరి అన్నం రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. కొబ్బరి అన్నం రెసిపీ రెడీ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.